సో ఓయూలో ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి ఏంది, అసలు ఇక్కడ ఏం నడుస్తున్నది, పోలీసుల వ్యవహార శైలి ఎట్లున్నది, ఏందో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. బ్రదర్, ఏం పేరు మీ పేరు? నా పేరు సింహాద్రి. ఎట్లుంది ఓయూ పరిస్థితి గతానికి ఇప్పటికి చూస్తే ఏమనిపిస్తుంది? సీఎం క్యాంప్ ఆఫీస్ అయింది ఇది. అర్థమైందా? ఇది స్టూడెంట్స్ కాలేజ్ కాదు. ఈ పోలీసు వాళ్ళంతా సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉండాల్సిన వాళ్ళు క్యాంపస్లో ఉంటారు. ఇది మొత్తము వాళ్ళు రౌడీలు అయ్యారు. ఇప్పుడు హాస్టల్లో ఉన్న వాళ్ళని ఎత్తుకపోవడము, గట్టిగా మాట్లాడితే గలీజ్గా మాట్లాడడము, కొట్టడము, ఇట్లా పిడిగుద్దురు, ఇట్లా గుద్దుతురు. వీళ్ళు పెద్ద రౌడీలు అయ్యారు. వీళ్ళని చూసి భయపడాల్సి వస్తుంది. ఎవరు బయటకు వస్తలేరు, స్టూడెంట్స్ బయటికి వీళ్ళని చూసే వస్తలేరు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలంటే సాధారణ అంటే ప్రభుత్వ వైఫల్యమా, పోలీసులు లేకపోతే అత్యుత్సాహం చూపిస్తారు అనుకుంటారు? అధికారం వీళ్ళ చేతిలోనే ఉంది కానీ ఇప్పుడు వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళని పట్టుకపోతారు వాళ్ళు. అర్థమైందా? మాట్లాడాలంటే కూడా భయం అవుతుంది. అయితే అవుతుంది. అదే ఇప్పుడు నీతో మాట్లాడుకుంటే కూడా అటు ఇటు చూస్తున్నా, ఏడో ఎవరు చూసి పట్టుకపోతారా అని చెప్పి. అర్థమైందా? నీ వెనక నిరుద్యోగులు మాట్లాడినే పట్టుకుపోతారు, ఎవరు మాట్లాడినా పట్టుకుపోతారు. మాట్లాడినా పట్టుకపోతారు, ఎవరు మాట్లాడినా. ఇక్కడ మైక్, ఇప్పుడు మైక్ పెట్టినావా, ఆడికెళ్ళి ఒకళ్ళిద్దరు చూస్తారు, మెల్లగా వస్తారు. జీప్ ఆడికెళ్ళి కన్ను కొడతారు, ఆ జీప్ వస్తుంది, నన్ను వేసుకొని పోతారు. అంతే. రోజు ఇదే కదా నడుస్తుంది. మాట్లాడొద్దు, ప్రశ్నించొద్దు, ఏం చేయొద్దు అన్నట్టుగా. నీ పని అనేది నువ్వు చూసుకో. స్టూడెంట్స్ బయటికి రావద్దు అని చెప్పి ఆడ ఒక 20 మంది కానిస్టేబుల్ సివిల్లా, ఒక యూనిఫామ్ లో ఒక 4-5. ఇది మొత్తం రౌడీజం అయిపోయింది ఇది. నిజంగా నిరుద్యోగుల్ని ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి అంటున్నారు, వాస్తవమేనా? దీని వెనక ఏమైనా ఉండొచ్చు అంటారా, ప్రతిపక్షాల కుట్ర? లేదు, ప్రతిపక్షాలు ఏం లేదు. నిరుద్యోగులు బాధ అని చెప్పుకుంటారు. ఏంటంటే పోస్ట్ పోన్ చేయమని మా మంచి కోసమే చెప్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో తిరిగినాం కాబట్టి మా చుట్టాలకు పోయి చెప్పినాము, మా ఇంట్లోకి చెప్పినాము, మా అన్నదమ్ముళ్ళకి చెప్పినాము, చాలా మందికి చెప్పి ఓటేపించినాం. మేమే కష్టపడ్డాం. ఇప్పుడు మా నడ్డు మీదే అంతుండే ఆయన. ఇది కరెక్ట్ ప్రభుత్వం కాదు, వ్యతిరేకం వచ్చింది ఆయన ప్రభుత్వం మీద. అని ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. వాళ్ళు డిఎస్సి 11,000 ఉద్యోగాలు అన్నారు, ఇతర పోస్టులు అంటున్నారు. ఎందుకు ఈ నోటిఫికేషన్ జరగవచ్చు కదా? ఎందుకు మధ్యలో ఇవన్నీ గొడవలు ఇవన్నీ చేసి మళ్ళీ కోర్టుల కేసేసి ఇది కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది కదా? ఇది కూడా నిరుద్యోగులకు ఒక రకమైనటువంటి నష్టమే కదా? ఆయనకి నిరుద్యోగుల మీద ఇంట్రెస్ట్ లేదన్న. ఇప్పుడు నిరుద్యోగులు దేనికి ఉపయోగం? ఇప్పుడు చెప్పు, ఆయనకి ఎలక్షన్ టైంలోనే ఉపయోగం. ఈ నిరుద్యోగులతో రూపాయి ఆమ్దాన్ ఉందా? రూపాయి ఆమ్దాన్ లేదు ఆయనకి, అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళని ఇప్పుడు పెట్టుకుంటే ఇప్పుడు జీతాలు ఇవ్వాలి, ఆ జీతాలకు మళ్ళీ అప్పులు తేవాలి, అవన్నీ నాకు ఎందుకు అని చెప్పేసి వీళ్ళని పక్కన పెట్టిండు. ఆయన ఫోకస్ మొత్తం ప్రతిపక్ష పార్టీ మీదనే ఉన్నది. ఈ రోజుకి ఎంతమంది ఎమ్మెల్యేలు కొంటున్నా, ఎంతమంది ఎమ్మెల్యే దగ్గర పోయి ఏం మాట్లాడుతున్నా, వాళ్ళ డీలింగ్ లేనిది, వాళ్ళకి ఏం పదవులు ఇవ్వాలి, అదే ఆ పని మీదనే బిజీగా ఉన్నాడు ఆయన. నిరుద్యోగులు అవసరం లేదు ఇప్పుడు ఆయనకి. కొంతమంది నిరుద్యోగుల ముసుగులో బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా పాల్పడుతున్నారు. అందుకే ఇదంతా నిరసనలు, దాడులు జరుగుతా ఉన్నాయి ఎక్కువ అనేటువంటి వాదన కూడా వినిపిస్తున్నది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? వాస్తవమేనా ఇది? ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వచ్చినా కానీ నిరుద్యోగులు ఎవరు సపోర్ట్ చేస్తలేరు, గో బ్యాక్ అని చెప్తున్నారు వాళ్ళకి. కానీ వాళ్ళ బాధను మాత్రం బయట చెప్పుకుందామంటే వీళ్ళని చూసి భయంతో బయటికి రావట్లేదు. సో ఇది మొత్తం మీద నిత్యం ఆర్ట్స్ కాలేజ్ ముందు ఉన్నటువంటి నిరుద్యోగులు, ఇక్కడ లైబ్రరీలో కావచ్చు, లేకపోతే ఈ గ్రౌండ్లో, ఈ ప్రాంగణంలో చదువుకున్నటువంటి ఉస్మానియా విద్యార్థులు, నిరుద్యోగులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, ఒక భయాందోళనమైనటువంటి వాతావరణం ఉస్మానియా యూనివర్సిటీలో మాకు కనిపిస్తూ ఉన్నది. గతంలో ప్రశాంతంగా ఉన్నటువంటి యూనివర్సిటీలో పోలీసులు వాళ్ళ యొక్క దాడులు ఎక్కువైపోయినాయి, లకారంతో మమ్మల్ని తిరుగుతున్నారు. సో ఆస్పిరెంట్స్ అయినా, నిరుద్యోగులైనా, చదువుకునే వాళ్ళైనా సంబంధం లేకుండా ఇటుగా వచ్చిన ప్రతి ఒక్కరిని అరెస్టు చేసే ప్రయత్నం చేస్తుంది. సో ప్రభుత్వం నిరుద్యోగుల్ని పట్టించుకోవట్లేదు. ప్రభుత్వానికి ఇప్పుడు నిరుద్యోగులతో పెద్దగా అవసరం లేదు కాబట్టి అవసరానికి వాడుకొని మమ్మల్ని వదిలేసినటువంటి ఆవేదన అయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న కొంతమంది నిరుద్యోగులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం దీని పట్ల మరి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.